ఒసేయ్ ఏమే టిఫిన్ రెడీ అయిందా? నా డ్రెస్ ఐరన్ చేసావా? నా షూ పాలిష్ చేసావా? ఏమే మొద్దు మహా వినపడ్డదా? నా టవల్ ఎక్కడా? వస్తున్నానండి. ఒసేయ్ నా బ్రష్ ఎక్కడా? అక్కడే ఉందండి. ఒసేయ్ నా టవల్ ఎక్కడా? వస్తున్నానండి. నా టవల్ ఎక్కడంటే వస్తున్నానంటే అబ్బా నా గజనికి నీకు పెద్ద తేడా ఏం లేదు. ఉమ్మా, ఎంత ముద్దు వస్తున్నావో. ఒసేయ్ చూడంటే ఏంటండి? ఏంటే టవల్ అడిగితే నాప్కిన్ తెచ్చావు? టవల్ మీ భుజం మీదే ఉంది, చూసుకోవచ్చు కదండి. చూసుకొని నోట్లోనే బ్రష్ పెట్టుకుని బ్రష్ ఎక్కడా అని అడుగుతాను. పరిగెట్టుకుంటూ వచ్చి మర్యాదగా మీ నోట్లోనే బ్రష్ ఉంది కదండి అని చెప్పాలి. అవును నేను కాఫీ అడిగి ఎంతసేపు అయిందే? మీరు అడగలేదు కదండి. అడగపోతే ఇవా పొగరా? ఉద్యోగం చేస్తున్నావు టెక్క, లేకపోతే నా ఉద్యోగం ఊడిపోయి కొంపలో తగలటానికి ఎటకారమా? వెళ్ళి కాఫీ తీసుకురాబో, కాఫీ తీసుకురాబో. చంపేస్తానే. ఏంటి తల్లి పేపర్ చదువుతున్నావా? ఏది ఒక హెడ్లైన్ వదిలేమ్మా. భార్య సంపాదన మీద బతకడం ఇష్టం లేక సిగ్గుతో భర్త ఆత్మహత్య. ఏంటి ఆ మాత్రం దానికే? అవును నాన్న, అతనెవరో అలా చచ్చిపోవడం ఎందుకు? నీలాగా సిగ్గు లేకుండా బతకచ్చు. చిన్నపిల్లలు పేపర్ చదవకూడదు. పేపర్ ఇవ్వు. కాఫీ. పేపర్ చదువుతుంది కనపట్టలేదా? చేతులు కాళ్ళు లేవు కదా? తగ్గిసా చేతులు ఖాళీ లేవయ్యా, వెళ్ళిరా. అంటే అడుక్కునేవాడు కూడా అమ్మా అని అడుకుంటాడా? ఏ అయ్యా అని అడుకోవచ్చుగా? ఇట్రారా. అయ్యా ఈ ఇంటికి బాస్ ఎవరో తెలుసా? తెలీదయ్యా. నేను. నీకేమైనా కావాలంటే నన్ను అడుక్కో. ధర్మం చేయండి. ముచ్చటగా అడిగావు, వస్తున్నా ఉండు. వీడికి ఏదైనా వెరైటీగా ఇవ్వాలి. అయ్యయ్యో, ఇదెక్కడికండి? చేతులు ఖాళీ లేవు, వెళ్ళిరా లోపల పెట్టు. జస్ట్ 1 year బ్యాక్ మనది సేమ్ పొజిషన్. వర్కింగ్ వైఫ్, వేస్ట్ హస్బెండ్. ఇలాగే టార్చర్ పెట్టా అంతే. 1 day కొంపలోంచి గెంటేసిందండి. ఫ్యూచర్ లో నీ బతుకు అంతే. వస్తాను, మన గుడి దగ్గర కలుద్దాంలే బాబా. ఏంటి బిచ్చమా? అది ప్యాకెట్ మనీనా? ప్యాకెట్ మనీకి 200 సరిపోతాయి. పాకెట్ మనీ కాదు, మరి పాలవాడికి. పాలాడికా? అంటే పాలాడికి కూడా ప్యాకెట్ మనీ ఇస్తున్నావా? నిన్ను అసలు ఎట్ట కాదే. ఇదిగో నీ పాకెట్ మనీ. నా చెల్లెలకు నా జ్ఞానం కూడా నీకు లేకపోయా. వదినా నువ్వు వెళ్ళు. సరే. చెల్లెలం గారు నువ్వేదో పెద్ద హెల్పింగ్ చేసావనుకోకు. తమరు క్లాసికల్ డాన్సర్ కావడం కోసం నేను ఖర్చు పెట్టిన దానికి ఇది వడ్డీ కింద కూడా రాదు.